ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇండియాలో ఎన్నో కొత్త స్టార్టప్స్ ఈ టెక్నాలజీని అనుసంధానం చేస్తా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్టార్టప్స్కి కొన్ని ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్, ఇంకా ఎక్కువ రాయితీలు, ట్యాక్స్ హాలిడేసు, ఈ స్టార్టప్స్ వైపు నుంచి దానికి ఒక ప్రత్యేకమైన ఫండ్ ఇట్లాంటి ఆల్రెడీ చర్చ జరుగుతుంది. కొంత ఎలకేషన్ జరిగింది. దాని మీద దృష్టి సారించి స్టార్టప్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే డిమానిటైజేషన్ వలన ఈ ఎఫెక్ట్ వలన స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో ఎస్ఎంఈ సెక్టర్ బాగా దెబ్బతింది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ కరెన్సీతో వాడటం వలన ఆ సెక్టార్ని ఆదుకోవడానికి కొంత ట్యాక్స్ హాలిడే ఇవ్వటం, ట్యాక్సులు తగ్గించడం, ఇట్లాంటి దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మూడోది ప్రత్యేకించి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ డిమానిటైజేషన్ వల్ల బ్యాంక్స్లో మనీ ఎంతో వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి గాడిన పడాలంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ జనం పర్చేజ్ పవరు మార్కెట్లో ఎకానమీ వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఇంటర్నేషనల్లో చమురు బారెల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలో ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది ప్రపంచ దేశాలతో పోలిస్తే. ఈ పెట్రోల్ డీజిల్ తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ 4 మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది.